తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రేపటికి సంబంధించిన ఏదైతే ఈ పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే ఇప్పుడే తీసుకురావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనైతే ఈ పింఛన్ డబ్బులు అయితే పంపిణీ అయిపోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలో అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా ఈ పింఛన్ల గురించి ఇంకా మరిన్ని ఏవైతే వేయించుకుంటే ఏవెవరైతే ఇంకా రావట్లేదో వారి గురించి కూడా మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఎవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అంతేకాకుండా ముఖ్యంగా చాలామంది అయితే మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం అయితే ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఈ పింఛన్ డబ్బులు అనగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఈ పింఛన్ డబ్బులు అయితే అమల్లోకి రావడం అయితే జరిగింది. సో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పింఛన్ డబ్బులు ఎవరెవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ డబ్బుల పైన ఎవరెవరైతే ఆధారపడి ఎవరెవరైతే బ్రతకగలిగిన వారు ఇంకెవరెవరైతే ఉన్నారో వారి కోసమే ఇదైతే మనకు అమలు చేయడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బుల ద్వారానైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జీవనధానం అయితే కొనసాగుతుందన్నట్లు మనకైతే చెప్పుకోవచ్చు. సో అది అలాగా ఉంటే ఈ పింఛన్ డబ్బులకు ఇంకా ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి ఎవరెవరైతే ఈ పింఛన్లు అర్హత కలిగి ఉండి ఎవరైతే ఇతర కేటగిరీల వారు వికలాంగులు, వృద్ధులు ఇంకా ఇతరుల వారు ఇంకా వారికి ఎవరెవరికైతే రావట్లేదో వారి గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సో వారు వెంటనే వారు వేయించుకోవాల్సినవి అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి వెంటనే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఎవరెవరైతే ఉన్నారో వీరైతే ముఖ్యంగా వేయవలసింది మీరు వెంటనే ఈ పింఛన్లకు అనేది అప్డేట్ అనేది వేయించుకుంటే ఏదైతే ఈ కేవైసీ అప్డేట్ అనేది వేయించుకుంటే మీకైతే ఈ పింఛన్ డబ్బులు వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మనకు పాత పింఛన్ డబ్బుల కాలంలో కూడా ఎవరెవరైతే వారికి పాత పింఛన్ డబ్బులు కట్టాయో వారి గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఆ పాత పింఛన్ డబ్బులు కట్టైన వారు కూడా ఇది వేయించుకుంటే ఖచ్చితంగా వారికి ఈ పింఛన్ డబ్బులు ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలోనైతే ఏవైతే కట్టైన డబ్బులు అనేవి పంపిణీ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, మెదక్, రంగారెడ్డి, వనపర్తి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, హన్మకొండ ఇలాగూ పలు జిల్లాల వరకు అయితే మనకు ఈ పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ జిల్లాలలో ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి జమ చేయబడతాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అంతేకాకుండా ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరెవరికైతే తెలీదో మీ తోటివారు, మీ బంధువులు, మీ సహోదరులకు అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వారిని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి. థ్యాంక్ యూ.